ఆ నేత పెద్దగా గుర్తింపు ఉన్న లీడరేం కాదు, పేరున్న ఎమ్మెల్యే కూడా కాదు. కానీ అనుకోకుండా టంగ్ స్లిప్ అయి అందరికీ టార్గెట్ అయ్యారు. టాక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయారు. అటు స్వపక్షంలో ఇటు విపక్షంలోనూ ఆ ఎమ్మెల్యే టార్గెట్ గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ ఎమ్మెల్యేలైతే ఆయన మీద హైకమాండ్ కు కంప్లైంట్ చేస్తామంటున్నారు. ఆ ఎమ్మెల్యేపై యాక్షన్ తీసుకోవాలంటూ ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇంతలోనే పీసీసీ రియాక్ట్ అయి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఏంటి? స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా ఈ వివాదం ఏంటి? వివాదంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వెలమ సామాజిక వర్గంపై కాంట్రవర్సీ కామెంట్స్ తో రచ్చ. భగ్గుమంటున్న సదరు సామాజిక వర్గం నేతలు. ఒకే ఒక స్టేట్మెంట్ తో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అపోజిషన్ ను విమర్శించబోయి ఓ సామాజిక వర్గంపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి క్యారఫ్ అయ్యారు. వెలమ వర్గం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భౌతిక దాడులకు సిద్ధమే అని, సీఎంకు తెలియకుండా తామే రంగంలోకి దిగుతామంటూ మాట్లాడారు వీర్లపల్లి శంకర్. ఆయన కామెంట్స్ కాంట్రవర్సీ కావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలను విమర్శించబోయి మాట జారినట్లుగా చెప్పుకొచ్చారు. వీర్లపల్లి శంకర్ కామెంట్స్ పై అపోజిషన్ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కులాలను కించపరిస్తే తగిన బుద్ధి చెబుతామని, వీర్లపల్లి శంకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ సదరు సామాజిక వర్గం నేతలు వీర్లపల్లి శంకర్ కామెంట్స్ తో హర్ట్ అయ్యారట. 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ షాద్నగర్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పెద్దలను కోరారట. అంతేకాదు ఏకంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా రెడీ అయ్యారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం లేవడంతో టీపీసీసీ రియాక్ట్ అయింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరో సామాజిక వర్గాన్ని దూషించే అధికారం ఎవరికీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓ సామాజిక వర్గాన్ని కించపరచడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదంటూ పార్టీ పరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పీసీసీ నోటీసులు ఇచ్చినా ఎమ్మెల్యే తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా వివాదం మాత్రం ముగియడం లేదు. సదరు సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యే కామెంట్స్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. చట్టపరంగా, పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ పెద్దలు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం కోర్టు మెట్లెక్కగా ఇప్పుడు మళ్లీ వీర్లపల్లి కామెంట్స్ ఎటు దారి తీస్తాయో అని ఆందోళన చెందుతున్నారట. ఆయన చేసిన కామెంట్స్ మీద సదరు సామాజిక వర్గానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో పార్టీ మీద ఒత్తిడి తెస్తున్నారట. యాక్షన్ తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారట. దీంతో వీర్లపల్లి శంకర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే సమస్య సద్దుమణుగుతుందనే దానిపై సమాలోచనలు చేస్తోందట పీసీసీ.